ఈ పశువులు మేపే వాళ్ళను, గొర్రెలు మేపే వాళ్ళను మనం గాని గమనిస్తే 4 గొర్రెలు, 4 పశువులు పెట్టుకొని ఆ పశువులను, ఆ గొర్రెలను మేపడానికి ఒక కాపరి ఉంటాడు. ఒక కాసేవాడు ఆ యొక్క గొర్రెలకు కాపలా ఉంటాడు. ఎందుకని ఆ గొర్రెలకు కాపరి, కాసేవాడు ఉండడం అవసరమైందంటే, ఆ యొక్క గొర్రెలు, ఆ యొక్క పశువులు స్వతంత్రంగా తమను తాము రక్షించుకొనలేవు. ఏదైనా పులి కానీ, ఏదైనా తోడేలు కానీ వస్తే ఆ తోడేలు, ఆ యొక్క పులి ఈ యొక్క పశువుల కంటే, గొర్రెల కంటే బలమైనవి గనుక వాటి చేతుల్లో పడి అవి చనిపోయే అవకాశం ఉంది అమ్మా. కనుక 4 గొర్రెలున్నా, 4 పశువులున్నా వాటిని కాయడానికి ఒక కాపరి ఉంటాడు ఖచ్చితంగా. ఇది మనకు అర్థమైతే మరి పశువులకు, గొర్రెలకు కాపలా మనం ఉంటున్నాము. వాచ్మెన్లు కూడా చూస్తే మనము అక్కడక్కడ ఒక ఫ్యాక్టరీల్లోనో, కాలేజీల్లోనో, ఆఫీసులకోనో వాచ్మెన్ అని ఉంటాడు. బ్యాంకుని కానీ మనం చూస్తే ఆ బ్యాంకుకి కూడా గన్ను పట్టుకొని ఒక అతను సెక్యూరిటీ గార్డు ఉంటాడు. పోలీసులను చూస్తే మంత్రులకు కాపలాగా ఉంటారు, కలెక్టర్లకు కాపలాగా ఉంటారు. ఇదంతా మనం చూస్తున్నాం. అంటే కాపలా అవసరం అనేది మనకి కనబడుతూ ఉంది. రైట్, మంచిది. మరి మనిషి జీవితానికి, మానవుల జీవితమైన మన జీవితానికి కాపరి అవసరం ఉందా లేదా? చాలామంది ఏమనుకుంటారంటే, నా సొంత జ్ఞానంతో నేను నడవాలి, నా సొంత బుద్ధితో నేను నడవాలి, నేను అనుకున్నట్టుగా బ్రతకాలి అని అనుకుంటారు. అంటే నన్ను నడిపించేవాడు ఎవరు అవసరం లేదు, నాకు సలహాలు ఇచ్చేవాడు ఎవరు అవసరం లేదు అని, నాకంటూ సొంత ఆలోచన ఉంది కదా, నేను సొంతగా ఆలోచించగలను కదా, నేను సొంతగా చెయ్యగలను కదా అనే ఆలోచన చాలామంది కలిగి ఉంటారు. దీన్ని దేవుడు తప్పు అంటున్నాడు. మనిషికి, ప్రతి మనిషికి హృదయం, మనస్సు అనేది ఒకటి ఉంది. ఆ మనస్సు లోపలికి వెళ్ళిన సంగతులను బట్టి ఆ మనిషికి క్షేమమో ప్రమాదమో కలుగుతుంది. గొర్రెలు దొడ్డి లోపల ఉన్నంత వరకు క్షేమంగా ఉంటాయి. గొర్రెలు కాపరి చెంత ఉన్నంత వరకు క్షేమంగా ఉంటాయి. కాపరి కాపరిలో ఉన్నంత వరకు క్షేమంగా ఉంటాయి. బ్యాంకుకి పోలీసులు రక్షణ ఇస్తున్నంత వరకు ఆ డబ్బు పోకుండా ఉంటుంది. ఒక మనిషి జీవితానికి కూడా కావలి కాసేవాడు, కాపు కాసేవాడు అవసరం. చిన్న బిడ్డల కానించి వృద్ధుల వరకు మనం గమనిస్తే ఒక విధానం మనకు కనబడుతుంది. కొంతమందిలో, అనేక మందిలో కనబడుతుంది. ఏం విధానం అంటే, తమ ఇష్టానుసారంగా తాము బతకడం, తమ ఇష్టానుసారంగా తాము మాట్లాడడం, తమ ఇష్టానుసారంగా తాము జరిపించుకోవడం అనేది కనబడుతుంది. ఏదన్నా ఒక మాట చెప్పామనుకోండి, ఒక సలహా ఇచ్చామనుకోండి, ఇట్లా చేయమంటే అట్లా కాదు ఇట్లా అంటారు. అట్లా ఎందుకు చేయాలి, ఇట్లా చేయాలంటారు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు చెప్పింది కాదు, నేను చెప్పింది నేను చేస్తాను అనే కోణం అన్నమాట. బిడ్డలు కూడా చూడండి, కొంతమంది మాట వినని పిల్లలు ఉంటారు. వాళ్ళకి మనం ఏదైనా ఇలా చేయమన్నాం అనుకో, అలా ఎందుకు చేయాలి, నేను ఇలా చేస్తాను అంటాడు. లేదా ఇంకొకరికి, పెద్దలకి ఎవరికైనా చెప్పామనుకో, ఏమంటే ఈ పని ఇట్లా చేయకూడదా అంటే, అలా ఎందుకు చేయాలి, నేను ఇలా చేస్తాను అంటారు. దాని అర్థం ఏంటంటే, ఎవరి సొంత ఆలోచన ప్రకారము వాళ్ళు నడుచుకోవాలనుకోవడం అనేది చాలా తప్పు. మనిషి జీవితానికి కాపరి ఉండాలి, మనిషి హృదయానికి కాపరి ఉండాలి. మనిషి హృదయాన్ని నడిపించే వాడు ఉండాలి, మనిషి జీవితాన్ని నడిపించేవాడు కూడా ఉండాలి. కనుక
తమ సొంత ఆలోచన ప్రకారము తమ సొంత జీవితాన్ని జీవిస్తున్న వారిని మనం గమనిస్తే ఖచ్చితంగా వారు తొట్టుపాటు పడినట్లుగా, ఖచ్చితంగా వారు నేరస్తులుగా, ఖచ్చితంగా వాళ్ళు చెడ్డవాళ్ళుగా వారి జీవితాలు, వారి మాటలు మనకి సమాజంలో కనబడతాయి. ప్రభు ఏమంటున్నాడంటే, ఆయన మన సృష్టికర్త, ఆయన మన తండ్రి, ఆయన మన దేవుడు. అయితే ఆయన మనల్ని నడిపించాలనుకుంటున్నాడు, ఆయన మనకి కావలి ఉండాలనుకుంటున్నాడు. ఏంటి కారణము? ఆయన మనల్ని ఎందుకు నడిపించాలనుకుంటున్నాడు, ఆయన మనకి ఎందుకు కావలి ఉండాలనుకుంటున్నాడు అంటే, మనం ఉంటున్న భూమి, ఆయన మనల్ని సృష్టించిన ఈ భూమిలో మనకు ప్రమాదమైనవి, మనల్ని ఇబ్బంది కలగజేసేవి, మనల్ని చెడు తోవలకు నడిపించేవి ఉన్నాయి కనుక వాటిని అర్థం చేసుకోవడం, వాటిని తప్పించుకోవడం పూర్తిగా మన వలన కాదు గనుక. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనిషి దేవుని చేత నడిపింపబడాలి అనే సత్యము గాని ఎరగకపోతే ఆ మనిషి జీవితము సాతాను చేత నడిపింపబడి గందరగోళంలో, పాపములో, దుష్టత్వములో నిండి ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని చేశాను, నేను మీ సృష్టికర్తను, అయితే మీరు నా నడిపింపులో నడవాలి, నా ఆజ్ఞల్లో నడవాలి, నా అధికారములో నడవాలి, నా ప్రభుత్వంలో నడవాలి.